హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జేసన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. జేసన్ అంటే అబ్రివియేషన్ ఏంటి అనంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఇది ఒక ఫైల్ ఫార్మాట్ అని చెప్పొచ్చు. ఒక డేటా ఫార్మాట్ అని చెప్పొచ్చు. సో, దీనికి ఆ నేమ్ ఎందుకొచ్చిందంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అని జావా స్క్రిప్ట్‌ని బేస్ చేసుకొని ఈ డేటా ఫార్మాట్‌ని డిజైన్ చేశారు. అందుకే దీనికి నేమ్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అని పెట్టారు. సో, ఇక్కడ మనకి ఓన్లీ ఆబ్జెక్ట్ నోటేషన్ అనే ఆ అబ్రివియేషన్‌లో ఉన్నప్పటికీ జేసన్‌లో మనకి స్ట్రింగ్ ఉంటుంది, నంబర్ ఉంటుంది, అరేస్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. అసలు జేసన్ అనేది ఎందుకు అనంటే మనకి ఒక వెబ్‌సైట్ తీసుకున్నట్టయితే ఆ వెబ్‌సైట్ నుంచి సర్వర్‌కి ఒక వెబ్‌సైట్ తీసుకున్నప్పుడు మనం మనం మన లోకల్ బ్రౌజర్‌లో మనం ఇక్కడ ఓపెన్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఉంది. మనం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసాక ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? మనం ఈ ఫార్మ్‌లో ఎంటర్ చేసిన డేటా అనేది అమెజాన్ సర్వర్‌కి వెళ్తుంది. సో, ఇక్కడి నుంచి అక్కడికి డేటా అనేది వెళ్ళాలి కదా! అది వెళ్ళడానికి యూజ్ చేసే ఒక ఫార్మాటే ఈ జేసన్ అనమాట. సో, వెళ్ళడానికే కాకుండా సర్వర్ దగ్గర నుంచి మన దగ్గరికి రావడానికి కూడా ఈ జేసన్ అనే ఫార్మాట్‌ని యూజ్ చేస్తారు. సో, ఇప్పుడు నేను ఇక్కడ కేటగరీస్ ఉన్నాయి కదా! మొబైల్స్ మీద క్లిక్ చేస్తే మనకి మొబైల్స్‌కి సంబంధించిన డేటా అనేది సర్వర్ దగ్గర నుంచి ఇక్కడికొచ్చి ఈ ఫార్మ్‌లో అరేంజ్ అవుతుంది. సో, ఇక్కడ మనకి డేటా అనేది ఎలా వస్తుంది అనంటే సర్వర్ దగ్గర నుంచి జేసన్ ఫార్మాట్‌లో వస్తుంది. ఆ జేసన్ ఫార్మాట్‌లో వచ్చిన దాన్ని ఒక్కొక్క ఒక్కొక్క మొబైల్ ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని ఈ ఫార్మ్‌లో అరేంజ్ చేస్తుంది జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి. ఇప్పుడు మనం ఒక జేసన్ డేటాని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. మనం జేసన్ డేటాని క్రియేట్ చేయాలంటే ఒక ఫైల్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను test.json అని క్రియేట్ చేస్తున్నా. సో, ఇందులో ఈ జేసన్ అనేది మనకేంటి డేటాని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ది ఫైల్ ఫార్మాట్. ఇప్పుడు ఈ డేటా అనేది మనకి ఈ జేసన్ ఫైల్‌లో మనం ఏ టైప్ అయినా రాసుకోవచ్చు. సో, ఇక్కడ నేను స్ట్రింగ్ ఇస్తున్నా. స్ట్రింగ్ ఇస్తే ఓన్లీ ఒక స్ట్రింగ్ మాత్రమే రాసుకోగలం. ఇదొక జేసన్ డేటా అనమాట. ఒకవేళ మనం ఒక నంబర్‌ని కూడా రాసుకోవచ్చు. ఇది కూడా జేసన్ డేటానే. సో, ఇది జేసన్ ఫైల్‌లో ఉంది కాబట్టి ఇది జేసన్ డేటానే. సో, ఇప్పుడు మనం స్ట్రింగ్ ఇచ్చినా, నంబర్ ఇచ్చినా, ఒక బూలియన్ ఇచ్చినా జస్ట్ ఓన్లీ సింగిల్ వాల్యూనే ఇస్తాం. కాబట్టి దానివల్ల యూజ్ ఏమి ఉండదు. అదే మనం ఈ జేసన్ ఫైల్‌లో ఒక అరేని కానీ, ఒక ఆబ్జెక్ట్‌ని గాని రాస్తే మనకి మోర్ థాన్ 1 ఎలిమెంట్స్ డేటా అనేది ఉంటుంది. సో, ఇక్కడ నేను ప్రొడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ రాయాలి అని అనుకుంటున్నా. సపోజ్ మొబైల్ యొక్క డీటెయిల్స్ అని అనుకుంటున్నా. సో, ఇక్కడ నేను మొబైల్ యొక్క నేమ్ రియల్‌మీ 5 ప్రో అని ఇస్తున్నా. నెక్స్ట్ ప్రైస్ అని చెప్పి 15,000 అని ఇస్తున్నా. సో, ఇక్కడ మనం ఏం రాసాము? ఆబ్జెక్ట్ రాసాం. సో, జేసన్ ఆబ్జెక్ట్ అని అన్నామంటే ఒక ఆబ్జెక్టే ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ లోపల మటికి మనం ఏదైనా రాసుకోవచ్చు. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? కీ వాల్యూ పెయిర్స్‌లో రాయాలి. సో, ఇప్పుడు మనం స్ట్రింగ్ అయితే జస్ట్ ఒక స్ట్రింగే రాయగలం. కొటేషన్స్ పెట్టి దాని లోపల ఏదో ఒకటే రాయగలం. నంబర్ అయితే జస్ట్ ఒక నంబర్ రాయగలం. అదే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే దాంట్లో మనం కీ వాల్యూస్ పెయిర్స్ కింద ఎన్నైనా రాసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఈ కీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కీస్ మటికి ఖచ్చితంగా స్ట్రింగ్ ఫార్మాటే అయ్యుండాలి. వాల్యూస్ మటికి ఏదైనా అయ్యుండొచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ చూసుకుంటే వాల్యూ అనేది స్ట్రింగ్ అయింది. తర్వాత చూసుకుంటే నంబర్. సో, ఈ వాల్యూస్ మటికి ఏ టైప్ ఆఫ్ అయినా అవ్వచ్చు. స్ట్రింగ్ గాని, బూలియన్ గాని, నంబర్ కానీ, లేకపోతే ఇంకొక యారే కానీ, ఇంకొక ఆబ్జెక్ట్ గాని అయ్యుండొచ్చు. సో, ఇక్కడ మనం ప్రైస్ అనే యారేలో ఇంకొక ఆబ్జెక్ట్‌ని తీసుకోవచ్చు. ఇంకొక యారేని కూడా తీసుకోవచ్చు. సో, ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏం పెడుతున్నానంటే 4 జీబీ అని చెప్పి ఒకటి తీసుకుంటున్నా. 4 జీబీ ర్యామ్ ఉన్నదైతే 14,000 అని పెడుతున్నా. నెక్స్ట్ కామా పెట్టి 6 జీబీ ర్యామ్ ఉన్నదైతే 16,000 అని తీసుకుంటున్నా. సో, ఇక్కడ మనకేమైంది? ఈ జేసన్‌లో మనం డేటా అనేది ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో రాసాము. ఆ ఆబ్జెక్ట్‌లో ఇది కీ, ఇది వాల్యూ. ఇది కీ, ఇది వాల్యూ.
కీస్ మటుకి ఖచ్చితంగా స్ట్రింగ్స్ అయి ఉండాలి. వాల్యూస్ మటుకి ఏ డేటా అయినా పర్వాలేదు. ఇక్కడ స్ట్రింగ్ రాసాం, మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ రాసాం. సో ఇక్కడ మనం ఈ జేసన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఇదే విధంగా మనం జేసన్ స్ట్రింగ్ యారేని కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఈ యారేలో మనం ఏం చేయొచ్చు అని అంటే ఈ యారేలో మనం గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని రాసుకున్నట్టయితే మనకి డేటాని సెండ్ చేయడానికి కొంచెం యూస్ఫుల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం యారే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి అమెజాన్ లో మొబైల్స్ యొక్క ఇన్ఫర్మేషన్, ఒక్కొక్క మొబైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇలా ఎలా వచ్చింది అని అంటే, ఆ అమెజాన్ లో సర్వర్ లో డేటాని జేసన్ ఫైల్లో మనకి ఒక యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కింద సెండ్ చేస్తారనమాట. సో అంటే ఒక్కొక్క మొబైల్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఒక్కొక్క ఆబ్జెక్ట్ ద్వారా. సో ఇది ఫస్ట్ మొబైల్, నెక్స్ట్ ఇంకొక మొబైల్, అలా ఎన్ని మొబైల్స్ అయితే ఉంటాయో అన్నిటిని ఒక యారే ఫామ్ లో పెట్టి దాన్ని సెండ్ చేస్తుంది అమెజాన్ సర్వరు. ఇక్కడ క్లయింట్ సైడ్ బ్రౌజర్ లో ఆ డేటాని జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఈ ఫార్మేట్ లో అరేంజింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను రియల్మీ 7 Pro అని రాస్తున్నా. సో ఇక్కడ 16,000 ఇస్తున్నా, ఇక్కడ 18,000 అని ఇస్తున్నా. సో ఇది మనం జేసన్ యొక్క డేటాని క్రియేట్ చేయడం. సో జేసన్ ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ జేసన్, మనకి హెచ్టిఎంఎల్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ డాట్ హెచ్టిఎంఎల్ ఎలా అయితే ఉందో, జావా స్క్రిప్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ జేఎస్, సిఎస్ఎస్ ఫైల్ డాట్ సిఎస్ఎస్ ఎలా ఉంటాయో అలాగే జేసన్ యొక్క ఎక్స్టెన్షన్ డాట్ జేసన్ అనమాట. ఈ జేసన్ ఫైల్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటా అయినా రాసుకోవచ్చు. స్ట్రింగ్ రాయొచ్చు, నెంబర్ రాయొచ్చు, బులియన్ రాయొచ్చు, ఒక ఆబ్జెక్ట్ రాయొచ్చు, ఒక యారే రాయొచ్చు, ఇలా మనం ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు మనం ఒక జావా స్క్రిప్ట్ ఫైల్లో ఒక జావా స్క్రిప్ట్ కోడ్ ని యూజ్ చేసి ఇక్కడ జేసన్ డేటా ఏదైతే ఉందో దాన్ని జావా స్క్రిప్ట్ ద్వారా తీసుకొచ్చి కన్సోల్లో ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ సర్వర్, ఈ మనం విఎస్ కోడ్ ఎడిటర్ లో సర్వర్ రన్ అవుతుంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ టెస్ట్ డాట్ జేసన్ ఫైల్లో ఉన్న డేటాని తీసుకురావాలి అని అంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే XML HTTP రిక్వెస్ట్. సో దానికోసం నేను దానికోసం నేను ఫెచ్ ఏపీఐని కూడా యూజ్ చేస్తాను. దేన్నైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫెచ్ ఏపీఐలో మనం ఏం రాయాలి అని అంటే ఈ ఫైల్ యొక్క లొకేషన్ రాయాలి. సో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఈ టెస్ట్ డాట్ చేశాను, రెండు సేమ్ సర్వర్లోనే ఉన్నాయి, సేమ్ ఫోల్డర్లోనే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా నేను ఆ ఫైల్ నేమ్ ఇచ్చేయచ్చు. సో ఫెచ్ అనే మెథడ్ ద్వారా మనం సర్వర్కి రిక్వెస్ట్ పంపించి హెచ్టిటిపి రిక్వెస్ట్ ఏదన్నా ఒక డేటాని తీసుకురావచ్చు. సో ఇక్కడ నేను తీసుకొచ్చే డేటా ఏంటంటే జేసన్ ఫైల్ ఉన్న డేటా. సో టెస్ట్ డాట్ జేసన్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను దీన్ని ఒక ఫంక్షన్లో రాస్తాను. ఫంక్షన్ జేసన్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్లో రాస్తాను. ఈ ఫంక్షన్లో ఫెచ్ అని ఒక మెథడ్ యూజ్ చేసి, ఫెచ్ అనేది ఒక ఏపీఐ లాగా వర్క్ చేస్తుంది. ఈ మెథడ్ ద్వారా మనం ఒక సర్వర్కి హెచ్టిటిపి రిక్వెస్ట్ని పంపించవచ్చు. ఇక్కడ నేను ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో ఈ ఫంక్షన్ రాశాను, ఈ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేశాను. కానీ ఫెచ్ అనే మెథడ్ మనకి ఒక ఏపీఐ కదా, ఇది ఒక ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. సో ఆ ప్రామిస్ని రిజల్ట్ని మనం యూజ్ చేసుకోవాలి అని అంటే జేసన్ డాట్ దెన్ అనే మెథడ్తో యూజ్ చేసుకోవాలి. సో అలా కాకుండా మనం ఎసింక్ ఎవేట్ అనే ఒక కాన్సెప్ట్ని నేను చెప్పాను. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ అనేది తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో ఈ ఎసింక్ ఎవేట్ గురించి లింక్ పెడతాను. దాంతోపాటు ఈ ఫెచ్ ఏపీఐ గురించి కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఎవరికైనా తెలియకపోతే దాన్ని వాచ్ చేయండి. సో ఇప్పుడు ఈ అసింక్ యూజ్ చేసాం కదా, ఈ అవైట్ అనే కీవర్డ్ దేని ముందైతే యూజ్ చేస్తున్నామో, ఎక్కడైతే యూజ్ చేస్తామో ఆ తర్వాత స్టెప్స్ అన్ని ఆగిపోయి ఇక్కడ ఈ ఫెచ్ మెథడ్ సర్వర్ దగ్గర నుంచి రిజల్ట్ ఎప్పుడైతే తీసుకొస్తుందో అప్పుడు వరకు దాని తర్వాత ఉన్న స్టెప్స్ అన్ని ఆగిపోయేలా చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను లెట్ డేటా ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి అవైట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ ఫెచ్ సర్వర్ దగ్గర నుంచి డేటాని తీసుకొచ్చాను. సో ఇప్పుడు మనకి ఆ జేసన్ డేటా ఏదైతే ఉందో మనకి రీడబుల్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకి ప్రాసెస్ చేసుకునే విధంగా కన్వర్ట్ చేయాలి అని అంటే మనం
ఇక్కడ ఈ డేటా అనే వేరియబుల్ ఉంది కదా! సర్వర్ దగ్గర నుంచి వచ్చిన ప్రామిస్ రిజల్ట్ దాంట్లో జేసన్ అనే మెథడ్ ఉంది. ఈ మెథడ్‌ని యూజ్ చేసుకొని మనం యాక్చువల్‌గా జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, మనకి సర్వర్ దగ్గర నుంచి వచ్చిన డేటా అనేది జేసన్ ఫార్మాట్‌లో మనం పంపించాం. కానీ అది మనం యూజ్ చేసుకోవాలి అనంటే దాన్ని జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయాలి. సో, ఈ జేసన్ డేటా ఏదైతే ఉందో దాన్ని జేసన్ అనే మెథడ్‌గా కాల్ చేసినట్టయితే అప్పుడు మనకి జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కింద అది కన్వర్ట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఇక్కడ కూడా అవైట్ అని ఇస్తున్నా. సో, ఎందుకనంటే మనం ప్రామిసెస్‌ని ఈ జేసన్ అనే మెథడ్ కూడా ఒక ప్రామిస్‌ని రిటర్న్ చేస్తుంది. ప్రామిస్ రిజల్ట్‌ని యూజ్ చేసుకోవాలి అంటే .then అని యూజ్ చేయాలి. ప్రామిస్ రిటర్న్ చేసిన దాంతోటి. అలా కాకుండా మనం అసింక్ అవైట్ ద్వారా ఇక్కడ అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే డైరెక్ట్‌గా ప్రామిస్ రిజల్ట్ అనేది మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఇక్కడ మనకి యాక్చువల్ డేటా అక్కడి నుంచి ఏదైతే వచ్చిందో సర్వర్ దగ్గర నుంచి అది ఇక్కడ వస్తుందనమాట. సో, ఇప్పుడు మనకేమైంది? ఆ డేటా అనేది వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని జేసన్ అనే మెథడ్ యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా ప్రింట్ చేసేస్తే మనకేమొస్తుందో చూద్దాం. సో, ఇలా వచ్చింది. ఇది ప్రామిస్ రిజల్ట్ అనమాట. ఎందుకిది ప్రామిస్ రిజల్ట్ అయింది అనంటే, ఇక్కడ ఫెచ్ అనే మెథడు ఒక ప్రామిస్‌ని రిటర్న్ చేస్తుంది. ఆ ప్రామిస్ రిజల్ట్ ఇక్కడ ఈ వేరియబుల్‌లో స్టోర్ చేసాం. ఆ ప్రామిస్ రిజల్ట్‌ని మనం జేసన్ అనే మెథడ్ ద్వారా జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్‌కి కన్వర్ట్ చేసాం. సో, ఇప్పుడు ఇక్కడ నేను ఇదంతా కాకుండా జస్ట్ ఒక నార్మల్ స్ట్రింగ్ రాస్తున్నా. సో, ఇప్పుడేమైంది మనకి జస్ట్ స్ట్రింగ్ అనేది వచ్చిందనమాట ఇలా. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, మనకి ఇక్కడ నార్మల్‌గా జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో సపోజ్ ఇక్కడ మనకి ఈ ఈ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! సపోజ్ ఈ అంతటి డేటాని మనం ఇక్కడ బ్రౌజర్ దగ్గర నుంచి ఒక సర్వర్‌కి పంపాలి అనంటే, అప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్‌గా ఈ ఫార్మ్‌లో అయితే మనం పంపలేం. ఈ ఫార్మ్‌లో ఉన్నదాన్ని మనం జేసన్ డేటా అని చెప్పలేము. జావాస్క్రిప్ట్ నుంచి సర్వర్‌కి పంపాలి అనంటే మనం ఏం చేయాలి అంటే జేసన్ డాట్ స్ట్రింగిఫై అనే మెథడ్‌ని యూజ్ చేసి అప్పుడు దాన్ని మనం సర్వర్‌కి పంపాలనమాట. స్ట్రింగిఫై అనే మెథడ్‌లో ఇక్కడ నేను అని చెప్పి అక్కడ మనం ఏదైతే కాపీ చేసామో ఇందాక సేమ్ అదే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. జేసన్ డాట్ స్ట్రింగిఫై ఆఫ్ ఎస్ అని ఇస్తున్నా. ఇప్పుడు నేను దీన్నే కన్సోల్‌లో కూడా ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఇదంతా ఒక స్ట్రింగ్ ఫార్మ్‌లోకొచ్చింది. ఎందుకు అనంటే మనకి ఎప్పుడైతే మనం ఒక బ్రౌజర్ దగ్గర నుంచి కానీ సర్వర్‌కి రిక్వెస్ట్ పంపేటప్పుడు డేటాని ఈ జేసన్ డాట్ స్ట్రింగిఫై అనే మెథడ్ ద్వారా ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి పంపుతామనమాట. సో, ఇప్పుడు నేను అలా కన్వర్ట్ చేయకముందు దాన్ని ప్రింట్ చేస్తున్నా. ఎస్ అనే వేరియబుల్‌లో ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది? ఇదొక ఆబ్జెక్ట్. ఇది అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో, ఇక్కడ మనకి నేము, వాల్యూ, పేర్సు ఇలా ప్రాపర్టీసు, మెథడ్సు ఇలా చాలా ఉంటాయి. కానీ ఇది స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇక్కడ జస్ట్ మనకి ఈ కొటేషన్స్‌లో ఏదైతే రాస్తామో అదే. ఈ జేసన్ డాట్ స్ట్రింగిఫై ఏం చేస్తుందనంటే ఇది ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం ఇదంతటిని ఒక స్ట్రింగ్ ఫార్మ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. సో, ఇదంతా ఒక స్ట్రింగ్ అనమాట. నార్మల్‌గా ఇక్కడ నేను వెబ్ అని రాస్తే ఎలాగో సేమ్ అదే ఆ ప్లేస్‌లో ఇదంతా స్ట్రింగ్ వస్తుందనమాట. ఇది జేసన్ డాట్ స్ట్రింగిఫై అనే మెథడ్‌ని యూజ్ చేసి
క్లయింట్ దగ్గర నుంచి అంటే బ్రౌజర్ దగ్గర నుంచి సర్వర్‌కి డేటాని పంపించేటప్పుడు ఈ json.stringify అనే మెథడ్‌ని యూజ్ చేసి జేసన్ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు సర్వర్‌కి డేటా అనేది పంపడం జరుగుతుంది. అండ్ ఫైనల్‌గా జేసన్ అనేది ఒక డేటా ఫార్మాట్. అది ఎందుకు అనంటే క్లయింట్ సైడ్ నుంచి సర్వర్‌కి గాని, సర్వర్ సైడ్ నుంచి క్లయింట్‌కి కానీ డేటాని కమ్యూనికేట్ చేయడానికి యూజ్ అయ్యే ఒక ఫార్మాట్. ఇక్కడ మనకి హెచ్‌టీఎంఎల్ అనేది ఒక ఫార్మాట్. ఎలా అయితే ఉందో అలాగే జేసన్ కూడా ఒక ఫైల్ ఫార్మాట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.